ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన దినాలంతా ఆయన సజీవమైనటువంటి కృపారెక్కల నీడలో మనలను భద్రపరుచుకొని బలపరుచుకొని నడిపించాడు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు కృపను చూపించాడు. సరిగ్గా మనము బయలుదేరదామనే లోపలనే వర్షం, మరలా ఇప్పుడు వర్షం, ముందొచ్చేవారికి వర్షము, ఆలస్యంగా వచ్చేవారికి కూడా వర్షము. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో మనలందరినీ నిలబెట్టాడు. అందుకు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యము, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, గొర్రెపిల్ల వారికి కాపరి అయి, ఎవరు ఈ గొర్రెపిల్ల అని అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అదే యోహాను గారు ఈ ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల ఉదించబడింది. ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపడితే జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాట మనకు సెలవిస్తుంది. గొర్రెపిల్ల వారికి కాపరి అయి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరణము వారికి కాపరి అయి వారిని నడిపిస్తుంది అని కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. మరణము వారికి కాపరి అయి, లోకములో పాపముల చేత అపరాధముల చేత పట్టబడిన ప్రతి ఒక్కరిని మరణము కాపరిగా ఉండి వాళ్ళను నడిపిస్తుంది. ఈరోజు దేవుని సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, మరణము కాపరి కాదు, ఇతరులు ఇంకొకటి మరొకటి కాపరి కాదు. మనకు కాపరి ఎవరు అని అంటే, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెపిల్ల కాపరి అయి ఉండి ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన కాపరత్వంలోనికి వస్తే ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ చక్కగా చదువుతూ ఉన్నాము, జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తాడు. జీవజలములు, మనం ఇంతకుముందు దేవుని బిడ్డలారా జీవ వృక్ష ఫలములు అర్థమవుతుందండి. ఇప్పుడు జీవజలములు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, నిత్య జీవమునకై వాని కడుపులో ఊరెడే నీటి ఊటలు అని యేసు ప్రభు చెప్తాడు. దేవుని మాటను, దేవుని వాక్కును ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలారా, శక్తి కలిగినటువంటి దేవుని మాట మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఆయన మనకు కాపరిగా ఉంటే మనము జీవజలముల నీటి బుగ్గ యొద్దకు, ఊట యొద్దకు మనం నడిపించబడతాము. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమని రాస్తుందంటే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా దేవుని మాటను గమనిస్తే, బాష్ప బిందువు అంటే అర్థం ఏమిటి? బాష్ప బిందువు, ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, మనకి ఎక్కి కన్నీళ్ళు వస్తాయి, అవి కన్నీళ్ళే. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, మనకు కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చి అవి కన్నీళ్ళే.
అయితే బాష్ప బిందువు అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని పొందుకొని నీ హృదయము అత్యధికమైనటువంటి ఆనందము చేత నింపబడినప్పుడు కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి చూడండి, అవి బాష్ప బిందువులు. అవి బాష్ప బిందువులు. రేపు ఆ పరలోక పట్టణములో దేవుడు ఆయన గొర్రెపిల్ల కాపరి అయి ఉండినప్పుడు ఆ ఆనందాన్ని నువ్వు చెప్పనాశక్యము కాని ఆనందాన్ని లోపల అనుభవిస్తూ ఉంటే ఆ కళ్ళల్లో నుండి ఆ కన్నీళ్ళు వస్తున్నప్పుడు ఆ బాష్ప బిందువును వాళ్ళు వీళ్ళు కాదని, ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, కన్నీళ్ళే అన్నపానాలుగా బాధపడుతున్న నీవు ఆ రోజు దేవుణ్ణి నువ్వు స్వరూప దర్శనము చేత అద్దంలో చూసినట్టుగా కాకుండా ముఖాముఖిగా ఆయనను చూస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళల్లో నుండి కారుతూ ఉన్నటువంటి ఆ ప్రతి బాష్ప బిందువును కృపగలిగినటువంటి దేవుడు తుడిచివేస్తాడు. దేవుడే నీ బాష్ప బిందువులను తుడుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు ఏమిటండి, ఎవరన్నా వచ్చి మనలను ఓదారిస్తే ఎంత ఊరడించబడతామో, రేపు అక్కడ ఎవరు మన కన్నీటి బాష్ప బిందువును తుడవబోతున్నారు? ఏమా? దేవుడు నీ కన్నీటి బాష్ప బిందువును తుడవబోతున్నాడు. ఆయన కాపరి అయి ఉండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మంచి కాపరి. ఏమిటండి ఆ కాపరి? ఈ రోజున నీకేమై ఉన్నాడు? కాపరి నీ గురించి కీర్తనాకారుడు మాట్లాడుతూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇంకా అయిపోయింది. ఆ 2 వచనాలే మనం నేర్చుకుని ఉన్నాం. ఏమిటండి? గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, అందుకు నేను చిరకాలము ఆయన మందిరములో నివాసము చేయ ఆశిస్తాను, కోరుకుంటూ ఉన్నాను. ఆయన కాపరిగా ఉంటే ఎన్ని మేళ్ళు ఉన్నాయో చూడండి. ఆయన కాపరిగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో జాగ్రత్తగా మనము గమనించాలి. దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, గొర్రెపిల్ల నీకు కాపరిగా ఉండాలి. మరణం వారికి కాపరిగా ఉంది. మనకు మరణము కాపరిగా కాదు, గొర్రెపిల్ల మనకు కాపరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెపిల్ల మనకు కాపరిగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎలాంటి కాపరి? గొర్రెపిల్ల కాపరి అన్నాం కదా, ఎలాంటి కాపరి? ఒక 4 మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన గొప్ప కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. ఈ 4 విషయాలు మనము జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు అన్ని బిడుదలు కాపరికి? కాపరి అనడానికి ముందు అన్ని బిడుదలు ఉన్నాయి. మనకు ఒక పేరు ఉందండి, ఒక పేరు ఉంది. ఆ పేరు మీద, ఆ పేరు ముందు డాక్టరు అన్నటువంటి బిరుదు ఉందనుకోండి, ఒకటి ఆ వృత్తికి సంబంధించినటువంటి చదువు చదివి ఉండాలి. రెండవది, ప్రభుత్వం వారు అతని సేవకు, అతడు చేసిన పనికి మెచ్చి ఇచ్చే ఒక గౌరవం, ఒక గౌరవం. అలాగనే కాపరి 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 అంటున్న మన కాపరికి ఇన్ని బిరుదులు 4 రకాలైనటువంటి బిరుదులు. చూడండి, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుతాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, గట్టిగా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు.
చూడండి, ఆ వాక్యాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆయన, ఏమై ఉన్నాడు ఆయన అంటే కాపరి అన్నాం. ఏ కాపరి ఆయన అంటే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఏ కాపరి అయినా కొంచెం గట్టిగా చెప్పాలి. గొప్ప కాపరి. ఎవరండి ఆయన? గొప్ప కాపరి. మేమంతా బుడ్డ కాపరులు. ఆయనకు జత పని వారం కదా. ఆయన గొప్ప కాపరి, మేము చిన్న కాపరులు. దేవుని బిడ్డలారా గమనించండి, గొర్రెపిల్ల వారికి కాపరి అయి అని మనం చదువుతున్నాం. మన కాపరి యేసయ్య. మన కాపరి యేసయ్య ఏమై ఉన్నాడు అని మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాము అని అంటే గొప్ప కాపరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యాన్ని చదవమా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు నేను ముందు చెప్పాను మీకు, ఒక వ్యక్తికి డాక్టరు అన్నటువంటి పేరు పెడితే ఆ డాక్టరు అన్నటువంటి ఆ పేరు ఎందుకు పెడతారు అని అంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించి ఉండాలి. లేదా రెండవది, ప్రభుత్వం వారు ఆయన యొక్క పనికి మెచ్చి ఇచ్చే గౌరవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చూడండి, కొంచెం వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం మీద మనసు పెట్టండి. ఇప్పుడు గొప్ప కాపరి ఎందుకు అయ్యాడు ఈయన? ఇప్పుడు గొర్రెలను కాసే వాళ్ళని అందరినీ ఏమంటారు? గొర్రెల కాపరి అంటారు. గొర్రెలను కాసే వాళ్ళందరినీ గొర్రెల కాపరి అంటారు. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎందుకు గొప్ప కాపరి అన్నాడంటే ఆ కింద చక్కగా సమాధానం చెప్తున్నాడు. మొట్టమొదటిది, ఆయన గొప్ప కాపరి అవ్వడానికి గల కారణం ఏమిటి అని అంటే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము. ఆయన రక్తాన్ని కార్చాడు. ఏ రక్తము? పాపపు రక్తము కాదు, పరిశుద్ధమైన రక్తము. ఆయనలో ఏమాత్రము పాపము లేదు, ఆయనలో ఏమాత్రము దోషము లేదు, ఆయనలో ఏమాత్రము కలంకము లేదు. నిర్దోషమైనటువంటి రక్తము. అది ఈ నిబంధన రక్తము. ఎటువంటి నిబంధన అని అంటే ఇది 2 రోజులు 3 రోజులు ఉండే నిబంధన కాదు, నిత్య నిబంధన. నిత్య నిబంధన. కొంతమంది ఏమిటండి, రక్తాన్ని కోసేసి నిబంధన చేస్తూ ఉంటారు. అంటే ప్రమాణం చేస్తుంటాడు, వాడు అంతు చూసేంత వరకు నేను నిద్రపోను, లేకుంటే వాడిని ఇలా చేసేంత వరకు నేను కళ్ళు లేకుంటే చూడను అని. పొరపాటున వాడు దొరకలేదు, వీడు సచ్చాడు అనుకోండి, ఆ నిబంధన ఏమైపోతుంది? రద్దయిపోతుంది. మన ప్రభువు చేసిన నిబంధన, రక్తమును బట్టి చేసిన నిబంధన ఎలాంటిది అని అంటే నిత్య సంబంధమైనటువంటి నిబంధన. నిత్య సంబంధమైనటువంటి నిబంధన. ఆయన రక్తాన్ని కార్చి చనిపోయాడు, నిబంధన స్థిరపరచునట్లుగా మరలా 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన గొప్ప కాపరి అవడానికి ప్రధాన లక్షణం ఏమిటంటే రక్తమును బట్టి ఒక నిబంధన చేశాడు. బైబిల్ చెప్తుంది, రక్తము చెందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఆ రక్తమును బట్టి నిత్య నిబంధన ద్వారా మనకు వచ్చిన మేలు ఏమిటి అని అంటే యోహాను రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము నుండి మనము చదవడం ప్రారంభిస్తే, అయితే ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన
యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నిత్య నిబంధన సంబంధమైన రక్తము, ఆయన గొప్ప కాపరి అవ్వడానికి నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ఆయన గొప్ప కాపరి అయ్యాడు. ఆ రక్తము మనలను ఏం చేస్తుంది అని అంటే పవిత్రపరుస్తుంది. ఏం చేస్తుందండి? పవిత్రపరుస్తుంది. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు కొంతమంది మన స్నేహితులకు రక్తదానం చేస్తూ ఉంటాం. చేస్తామా చేయమండి? రమేష్ అన్న కూడా పాస్టమ్మ గారికి రక్తం ఇచ్చాడు అప్పుడు హాస్పిటల్లో. నేను ఇచ్చాను, మా అన్న కొడుకు రాజు ఇచ్చాడు. అట్లాగనే దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు కొంతమందికి మనం రక్తం ఇస్తూ ఉంటాం. పేషెంట్లకు మనం రక్తం ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులకు కబురు చల్లగా వినబడుతుంది. ఏంటంటే ఆ రక్తం తీసుకున్న అతను మన రక్తము బ్రతికించదు, ఏదో కాస్త వాళ్ళని నిలబెడుతుంది. అయితే యేసు రక్తం ఏం చేస్తుంది అంటే మనలను పవిత్రులుగా మారుస్తుంది, మనలను పరిశుద్ధపరుస్తుంది. అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. దైవసుతుడే దేవుని కుమారుడే, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు, మొదటి నిత్యత్వములో త్రిత్వమై ఉన్న దేవుడు. అందుకే రేపు 9, 10, 11వ తారీఖులో ఆ కైకులూరు దగ్గర దయ్యంపాడు అన్నటువంటి ఊరు దగ్గర బైబిల్ స్టడీ పెట్టాం. మొదటి నిత్యములో దేవుడు ఎలాగున్నాడు, దేవుడు ఏం కలగజేశాడు, యుగాలు ఎలా రూపించబడ్డాయి, దేవుని యొక్క లేఖనాల ఆధారాన్ని బట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ స్పష్టంగా వినొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి నిత్యములో త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఈ కృపాకాలంలో, ఈ కృపాయుగములో దేవుడు ఏమిటండి? కుమారుడిగా దిగివచ్చి మనందరి కోసము ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మొదటిది రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటే కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. 9వ వాక్యంలో ఎప్పుడు మనము రక్తం ద్వారా కడగబడతాము అని అంటే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడునై మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని ఆయన కడిగి క్షమించి మనలను పరిశుద్ధులుగా తీర్చి ఆయన ఎదుట ప్రభు మనలను నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తమే పాపములో నుండి మనకు ఒక గొప్ప విమోచన, విడుదల కలగజేస్తుంది. మనమందరము ఆయన రక్తం ద్వారా కడగబడాలంటే పాపాలు ఒప్పుకోవాలి. నువ్వేం చేయనక్కర్లేదు, ఎగిరెగిరి గంటలు కొట్టనక్కర్లేదు, మడిగట్టుకొని మైళ్ళంటకుండా గుడి చుట్టూరు తిరగనక్కర్లేదు, కొండలు ఎక్కనక్కర్లేదు, దిగనక్కర్లేదు. నిలిచిన చోటనే యేసయ్య నువ్వే నిజమైన దేవుడు, రక్షకుడవని నమ్మి మనస్సులో మార్చుకొని పశ్చాత్తాపడి కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటే రక్తమొచ్చి నిన్ను కడుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటంటే ట్రాజెడీ సినిమాలు చూసినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి, ఎవరన్నా చేస్తే కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు కాదు, పశ్చాత్తాపపు కన్నీళ్ళు. అందుకే కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, ఏమన్నా తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది. ఈ దుఃఖము మరణాన్ని కలగజేయదు. లోక సంబంధమైన దుఃఖం ఉంది, అది మరణాన్ని కలగజేస్తుందని పౌలు గారు కొరింథీ సంఘానికి 2వసారి పత్రిక రాస్తూ 7వ అధ్యాయంలో చక్కగా సెలవిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకున్నప్పుడు రక్తముతో మనము కడగబడతాము. మనము పవిత్రులుగా మార్చి నిత్య నిబంధన రక్తమును బట్టి ఆయన గొప్ప కాపరి అయ్యాడు. ఆయన ఎందుకు గొప్ప కాపరి అయ్యాడు అని అంటే నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి. ఆ రక్తము మనలను పవిత్రులుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ రక్తంతో ప్రేమ లేఖ రాస్తే అది మనసు కరిగి చెలించి ఆ ప్రేమకు ఒప్పుకుంటున్నాడు.
రక్తంతో రాసినందుకు. ఆఖరి రక్తపు బొట్టు కారేంత వరకు ఆ సిలువలో నా యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు సర్వమానవాళి కోసం, సర్వమానవాళి కోసం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డల రక్తము మనలను పవిత్రపరుస్తుంది. రెండవది, ఆ రక్తం మనకేం చేస్తుంది అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఒకటి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని, రెండవది జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డాం. నిజంగా యేసు రక్తం ద్వారా మనము కడగబడి ఉంటే మన జీవితంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నిర్జీవ క్రియలను విడిచేటట్లుగా చేస్తుంది. నిర్జీవ క్రియలు అంటే, ఇంతకుముందు నేను జుట్టు పెంచుకొని తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకునేవాడిని. మధ్యలో కటింగ్ చేయించుకునేవాడిని కాదు, జుట్టు పెంచుకోవడం, వెళ్ళడం, గుండు కొట్టించుకోవడం, రావడం. అక్కడే ఒక టోపీ కొనుక్కొని వచ్చేవాడిని. ఎర్ర గుండు కదా, నిగనిగలాడేది. ఇంటికి వచ్చి మసి పూసుకోవడం. నిర్జీవ క్రియలు, విగ్రహారాధన చేసేవాడిని. అబ్బో, సినిమాలు తెగ చూసేవాడిని. సినిమా పిచ్చి మీద సినిమా ఆపరేటర్ని అయిపోయాను. వ్యర్థమైనటువంటి క్రియలన్నీ, అంటే ఉపయోగం లేని, పనికిరాని నిర్జీవ క్రియలను చేస్తూ, జీవము లేని క్రియలను చేస్తూ, జీవము లేని బొమ్మలకు ఆరాధన చేస్తూ జీవిస్తూ ఉన్నటువంటి నా జీవితాన్ని యేసయ్య స్వరమెత్తి మాట్లాడి నన్ను దర్శించాడు. నిర్జీవ క్రియలన్నిటికీ దేవుడు ముగింపు చెప్పడానికి రక్తము నన్ను శుద్ధి చేసింది, రక్తము నన్ను కడిగింది. తర్వాత అక్కడ ఏం చదువుతున్నామంటే, జీవం కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. ఒక ఆదివారం ఆరాధన మానేసరికి ఎంత వేదన కలుగుతుందో తెలుసా? ఇందాక అన్న సాక్ష్యం చెప్పినట్టు, ఆదివారం అంటే రమేష్ అన్నకు మాత్రమే కాదు, నాకు కూడా ఒక పండగ ఉన్నట్టు. అర్థమైందండి? అందరికంటే ముందు దేవుని సన్నిధిలో ఉండాలి. శనివారమే 14 కిలోమీటర్లు డబ్బులు లేకపోయినా నడుచుకుంటూనైనా వెళ్ళిపోయి ఆరాధనలో దేవుని యొక్క మందిరంలో కూర్చునేవాడిని. మా సేవకుడు చెప్పే ప్రతి పని చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ దేవుని సన్నిధిలో కాలం గడపాలన్నటువంటి ఇష్టం ఎక్కువ పుట్టేది. కారణం ఏమిటంటే, రక్తం నన్ను కడిగింది. ఏం కడిగింది? రక్తము నన్ను కడిగింది గనకనే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాను. ఆదివారం ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, ఈ నిర్జీవ క్రియలన్నిటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి నన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టింది యేసయ్య రక్తమే. నిజమైన మారు మనస్సు, రక్షణార్థమైనటువంటి పశ్చాత్తాపము మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభువు దినమునందు దేవుని సన్నిధిలో నిలిచి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. పద్మాసు దీవులో, చెరసాలలో, జైల్లో యోహాను గారిని పడేస్తే బైబిల్ చెప్తుంది, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం చదవనవసరం లేదు. ప్రభువు దినమునందు ఆత్మవశుడైపోయాడట ఆయన. ప్రభువు దినమందు ఆత్మవశుడయ్యాడు ఆయన. ఈరోజు మన ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఏమయ్యాము? మనం ఏ రకంగా మార్చబడుతూ ఉన్నాము? రక్తముతో కడగబడితే ఏమిటండి? నిర్జీవ క్రియలను విడిచిపెడతాము. రెండవది, జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తాము. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడింది అని అంటే, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, ఏమండి ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం, వీడికి మనస్సాక్షి కూడా, ఆడి ప్రవర్తనను బట్టి వీడికి మనస్సాక్షి లేదురా అంటూ ఉంటాం. అవునా కాదా అండి? యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరికి మనస్సాక్షి పనిచేస్తుంది. సెల్ ఫోన్ ఉందా అండి? ఈ సెల్ ఫోన్లో సెన్సార్లు ఉంటాయి.
మీకు తెలుసునో లేదో, మీరు ఇట్లా ఆన్ చేసిన వెంటనే ఫోన్ వస్తుంది కదండి, ఇటు ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్న వెంటనే లైట్ ఆరిపోద్ది. ఆరిపోద్దా? వాట్సాప్లో మీరు మెసేజ్ వింటూ ఉన్నారనుకోండి, ఇక్కడ ఈ కెమెరా దగ్గర చెయ్యి వెళ్ళిందనుకోండి, తగలిన అవసరం వెళ్ళిందనుకోండి, అది ఆగిపోద్ది. అంటే దీంట్లో సెన్సార్స్ పనిచేస్తాయి. ఒక 5, 6, 7 కానీ 7, 5, 6, 7 సెన్సార్లు ఉంటాయి. అది ఏమవుతుంది అంటే పనిచేస్తుంది. ఒకవేళ పని చేయలేదనుకో దీన్ని పక్కన పడేయడమే. మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు కదండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి. ఎప్పుడన్నా హైటెక్ సిటీలకి వెళ్ళినప్పుడు చూడండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు గ్లాసులతో డోర్లు ఉంటాయి, డోర్లు వేయబడతాయి. మనం వెళ్ళిన వెంటనే ఆ డోరు తనంతట తాను తెరుచుకుంటుంది. ఒక 10-20 సార్లు మనం ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి వచ్చేసరికి మనకు అలవాటు అయిపోద్ది. ఒకసారి మనం వెళ్ళేటప్పుడు ఆ సెన్సార్ పనిచేయలేదనుకోండి, నేను వెళ్ళేసరికి వెళ్తుందని వెళ్తాము, ఆ సెన్సార్ పనిచేయనప్పుడు కొట్టుకొని పడిపోతాం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనస్సాక్షి చాలా చురుకుగా పనిచేయాలి. తిమోతి చెప్తాడు, కడవరి దినాలలో ఏమిటండి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళగా ఉంటారు. అంటే మనస్సాక్షి పనిచేయదు. అయితే యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది అంటే మంచి మనస్సాక్షిని కలగజేస్తుంది. మంచి మనస్సాక్షి. అందుకే మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసయ్య రక్తం. ఒకటి పవిత్రపరుస్తుంది, రెండవది ఏమిటండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మరొక విషయాన్ని చెప్తాను. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వాక్యాలు చదివినప్పుడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యము కలిగి ఉన్నది. ఎక్కడికి వెళ్ళడానికి? పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి, పరిశుద్ధ స్థలములో ఎంటర్ అవ్వడానికి, పరిశుద్ధ స్థలములోనికి మనకు వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రత్యక్షపు గుడారం, నేను మీ మధ్యలో నివసిస్తానని దేవుడు చెప్పాడు. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసండి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రతి ఇశ్రాయేలీయుడు ఆవరణములోనికి రాగలుగుతాడు గొర్రెపిల్లని తీసుకొని. యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలుగుతాడు. ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. అది రక్తాన్ని చేతబట్టుకొని. గత దినాల్లో చెప్పాను మీకు, పల్లెములో రక్తాన్ని చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆ రక్తము లేదనుకోండి, ఆయన చేతిలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు రక్తము లేదనుకోండి, అక్కడికక్కడే సస్తాడు. సామాన్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా రెప్పపాటైన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ఆ శిలువలో చనిపోయి ఆ తెరను చించేసి నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని మనకు కలగజేశాడు. మనమందరం ఆయన రక్తం ద్వారా కడగబడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి సంతోషంగా, హల్లెలూయా. ఇప్పుడు దేనిని బట్టి ఆయన గొప్ప కాపరయ్యాడు అని అంటే, నిత్యమైన నిబంధన రక్తమును బట్టి. నిత్యమైన నిబంధన రక్తమును బట్టి ఆయన గొప్ప కాపరి అయ్యాడు. రక్తము మనలను పవిత్రపరుస్తుంది. రక్తము మనసాక్షిని శుద్ధి చేస్తుంది. రక్తము పరలోక రాజ్యములోనికి నిర్భయమైనటువంటి ప్రవేశము కలగజేసి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎన్ని గుండెలు రా నీకంటే, నాకేం గుండెలు లేవు, కానీ యేసు రక్తం ద్వారా నేను కడగబడ్డాను. అలా కూడా చెప్పట్లేదు కొంతమంది, అంటే కడగబడలేదని. మీరు
దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోటీ పడుతున్నారా? రెండవది అక్కడ ఏమని రాస్తుందంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అది అయిపోయింది. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపుట ద్వారా, మృతులలో నుండి లేపబడుట ద్వారా, మృతులలో నుండి లేపబడుట ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి ఈ మృతులలో నుండి లేపబడినటువంటి అనుభవం మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదామండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. కాస్త తలలు పైకెత్తండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనతో కూడా మనం ఏమయ్యామండి? ఆయనతో కూడా ఏమయ్యామండి? లేపబడ్డాము. రోమా పత్రిక ఇప్పుడు వద్దులేండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే బాప్తిస్మపు అనుభవము ఆయన మరణములో పాలిభాగస్థులమై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో కూడా తిరిగి లేచుటకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. 30వ సంవత్సరమున తన పరిచర్యను దేవుడు ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేశారు, పాతి పెట్టారు. వినాలి, ఏం చేశారండి? సమాధి చేశారు. 3వ దినాన ఆయన ఏమయ్యాడండి? తిరిగి పునరుద్ధానుడై లేచాడు. లేచాడా లేగలేదా? కొంచెం గట్టిగా చెప్పాలి, నోరు తెరిచి. తిరిగి లేచాడు. మరి మనము కూడా ఆ మరణములో పాలిభాగస్థులం అవ్వాలి అంటే మారు మనస్సు పొందిన మనము వెంటనే చేయాల్సిన పని ఏమిటంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ద్వారా సేవకుడు నీళ్ళల్లో ముంచినప్పుడు నువ్వు సమాధి చేయబడతావు. ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ కొలస్సీ పత్రికలో ఏమని చదువుతామంటే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఏమవుతాము అని అంటే ఆయనతో కూడా, ఆయన ఎలాగైతే 3వ దినాన సమాధిలో నుండి లేచాడో మనము విశ్వాసం ఉంచుట ద్వారా మృతులలో నుండి పైకి లేపబడగలుగుతాము. ఏమవుతామండి? మృతులలో నుండి లేపబడతాం. ఇప్పుడు యేసు ప్రభు గొప్ప కాపరి ఎందుకు అయ్యాడు? ఆయన గొప్ప కాపరి అవడానికి గల కారణం ఏమిటి అంటే మృతులలో నుండి ఆయన లేచాడు. రేపు రాకడలో మనలను కూడా లేపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు ఆయన గొప్ప కాపరి అయ్యాడు. చూడండి, ఆయనను లేపింది ఎవరు అని అంటే దేవుని ప్రభావము అంటే శక్తి. రోమా పత్రిక, ఆ శక్తి ఏంటో మనం చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా చదివితే గమనిస్తే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. అసలు యేసు ప్రభును లేపింది ఎవరు? దేవుడు. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మరణ పునరుద్ధానాలలో త్రిత్వము యొక్క దేవుని యొక్క సంకల్పము దాచబడి ఉంది. అది అలాగనే ఉంచండి. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. నెమ్మదిగా, అక్షరం ఎగిరిపోతుంది. మీరు జీవాధిపతిని
చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన లేపింది ఎవరండి? దేవుడు. ఈ రోమాపత్రికలు ఏం చదువుతున్నావు? రోమాపత్రికలు ఏం చదువుతున్నావు? నెమ్మదిగా మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. అంటే ఎవరు లేపారు ఇక్కడ? దేవుని ఆత్మ. ఎవరు? ఆ అధ్యాయం అంతా మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు, దత్తపుత్రాత్మ, స్వీకృత పుత్రాత్మ, నడిపించే ఆత్మ, శరీర క్రియలను చంపి జీవింపజేసే ఆత్మ, అబ్బా తండ్రి అని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మొరపెట్టే ఆత్మ. కాస్త తలలు పైకి ఎత్తండి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డా? చెప్పరేంటండి? చేయబడ్డా? చేయబడిన తర్వాత ఎవరు లేపారు అని అంటే దేవుడు లేపాడు. తర్వాత రెండవదిగా ఎవరు లేపారు? ఆయన లేగడానికి రెండవ అనుభవం మనకు అక్కడ ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు ఆయనను లేపాడు. చనిపోయింది త్రిత్వములో కుమారుడైన దేవుడు చనిపోయాడు. తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిపి ఆయనను లేపారు. ఎందుకు అని అంటే ఆయన లెగలేక కాదు, మనకు మాదిరిగా ఉండడానికి ఈ కార్యాలని దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మేము మొత్తుకునేది, మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి అని. అదే రోమాపత్రికలో ఉంది. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, క్రీస్తు యేసు ఆత్మ లేనివాడైతే, అదే రోమాపత్రికలోనే వాడు ఆ కింద అదే కంటిన్యూషన్గా చదవండి, మీకు కనబడుతుంది. లేనివాడైతే ఆడు ఆయన వాడు కాదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి రెండు చేతులు పైకెత్తి. ఒకటి, ఆయన రక్తముతో చేసిన నిబంధనను బట్టి గొప్ప కాపరి అయ్యాడు. రెండవది, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచుటను బట్టి, ఆది సంభూతుడిగా లేచుటను బట్టి. అందుకే నేను మొదటివాడను కడపటివాడును, ఇదిగో మృతుడనై తిని యుగ యుగములు సజీవుడనై జీవించుచున్నానని చెప్పినవాడు మృతులలో నుండి లేపుటను బట్టి ఆయన గొప్ప కాపరి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం గట్టిగా చెప్పాలి. గొప్ప కాపరికి రెండు చేతులు ఊపుతూ, రెండు చేతుల పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తాను. గొర్రెపిల్ల కాపరి అని మనం చదివాం కదా. ఆయనకున్న ప్రాముఖ్యమైన బిరుదేమిటి అని అంటే మంచి కాపరి. ఎందుకు మంచి కాపరి అయ్యాడంటే రక్తాన్ని కార్చాడు. ఎందుకు మంచి కాపరి అయ్యాడు అని అంటే మృతులలో నుండి తిరిగి లేచాడు. నేను ముందే చెప్పాను మీకు, ఒక వ్యక్తికి గవర్నమెంట్ వాళ్ళు బిరుదు ఎప్పుడు ఇస్తాడంటే ఒక పని చేసినప్పుడు, లేదా ఆ యొక్క చదువుకు తగిన చదువును సంపూర్తి చేసినప్పుడు. అలాగే ఆయన గొప్ప కాపరి అని పిలవడానికి గల కారణం ఏమిటంటే రక్తమును బట్టి నిబంధన చేశాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. రెండవ విషయాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. నేను గొర్రెలకు ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని, చెడ్డ కాపరిని కాదు, గొర్రెలకు మంచి కాపరిని. ఈ మంచి కాపరి అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఆయనకు తెలుసు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడని. అందుకే ప్రవక్తలు కానీ లేఖనాలు కానీ ఏం చెప్తాయంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం మనం, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం మనం. ఆయన మనకు మంచి కాపరి. ఎందుకు
ఆయన మంచి కాపరయ్యాడు అని అంటే ప్రాణాన్ని పెట్టాడు. ఏమిటండి, నీకోసం ఎవరైనా ప్రాణాన్ని పెట్టారా? నీ ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నారు, అవునా కాదండి? నీ ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నారు. అయితే యేసు మన మంచి కాపరి, మన కోసము ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ఇంతకు మించిన కాపరి ఎవరున్నారండి? ఆ కింద 12వ వాక్యాన్ని చదివితే, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. జీతగాడు చెప్పాలమ్మా, చెప్పాలి. జీతగాడే. ఏదైనా ప్రమాదం వచ్చినా, తోడేళ్ళు వచ్చినా ఏమవుతాయి? ఏమవుతాడు? కాపరి వదిలేసి, అంటే తనవి కాదు, అది తనది కాదు. యోబును గురించి మనకు తెలుసు కదండి. గొర్రెలు, యోబుకు కూడా చాలా గొర్రెలు ఉన్నాయి. ఏమిటండి ఆ గొర్రెలు? ఏమిటండి ఆ గొర్రెలు చచ్చిపోయినప్పుడు ఏం చేశాడు అని అంటే, కాపరి తప్పించుకొని వచ్చి, చూడండి మీరు ఒక్కసారి ఆ మాటను చదువుతారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, యోబు గ్రంథము 1వ అధ్యాయం 16వ వాక్యంలో, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టి కాల్చివేశాను, దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. ఈయన ప్రాణం పెట్టాడా, తప్పించుకొని వచ్చాడా? ఎందుకంటే ఆ పనోడి కాదు గొర్రెలు, యోబు గారి గొర్రెలు, అందుకే తప్పించుకొని వచ్చాడు. అదే తన గొర్రెలైతే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు. సమూయేలు 1వ గ్రంథము 17వ అధ్యాయము 34-35 వాక్యాలు. యుద్ధంలోనికి వచ్చాడు. వాళ్ళ నాన్న అన్నలకు తినుబండారాలు, ఆ సైన్యాధిపతికి కూడా తినుబండారాలు తీసుకెళ్ళి ఇచ్చినామంటే దావీదు వచ్చాడు. వచ్చేసరికి అక్కడంతా ఉలుకు పలుకు లేదు. అందరూ భయపడుతూ ఎవరు గుడారాలలో వాళ్ళు ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏమిటంటే, అక్కడ ఏమిటంటే, గొలియాతు, మీలో ఒకరిని పంపండి, వాడు పోట్లాడతాం, నేను ఓడిపోతే మేము మీకు దాసులం అవుతాం, మీరు ఓడిపోతే మీరు మాకు ఎక్కువ రక్తపాతం అవ్వద్దు. చూడండి ఎంత సమాధానంగా చెప్తున్నాడో. 6 మూల జానాడు కదా, ఎవడొచ్చినా నలిపేద్దామని వాడి ఆలోచన. అర్థమవుతుందండి? దావీదు నేనే వెళ్తానని, మీకు ఆ చరిత్ర అంతా తెలుసు, మరలా నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు, నేనే వెళ్తాను అన్నాడు. ఆ వార్త రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్తావా? నువ్వు చూస్తే బాలుడువు, అంటే నీకు ఇంకా గుర్తింపు కార్డు, ఓటర్ హక్కు కూడా రాలేదు. వచ్చింటే మొన్న 3,000-4,000 వచ్చేసేది నీకు. నీకు సంపూర్ణ సిద్ధి, నువ్వు బాలుడు, నువ్వు ఎట్లా వెళ్తావు అంటే, ఆయన చక్కగా తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అయ్యా, నా గొర్రెల మీదకి సింహం వచ్చింది, దాన్ని చీల్చేశాను. నా గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని గడ్డం పట్టుకొని కొట్టేశాను. సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నన్ను తప్పించిన దేవుడే ఆ ఫిలిస్తీని చేతుల్లో నుండి కూడా తప్పిస్తాడు. చదవండి ఆ మాటను, చదవండి 34 నుండి. ఎందుకు సందేహిస్తున్నావు? అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను ఆ సింహము విరుగుబట్టిని చంపితినే. జీవగల దేవుని సైన్యములను తిరస్కరించని ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగ్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానిలో ఒక దానిలాగా మారిపోతాడు ఈ ఫిలిష్తీయుడు. అంటే సింహానికంటే బలాఢ్యుడేవాడు. 6 మూరల జానెడు ఉంటే సింహానికంటే బలాఢ్యుడే మనిషి.
కాడు కదా. గొర్రెపే అది ఎలుగుబంటి కంటే బలాఢ్యుడా? కాలేడు కదా. ఆ రెండింటిని ఎలాగ చంపాడో ఈయన్ని కూడా నేను చంపేస్తాను, నేను కూడా అంటే అక్కడ చూడండి, సింహం వచ్చి ఎలుగుబంటి వచ్చి మందలో గొర్రెపిల్లను పట్టుకుంది. ఏం పట్టుకుంది? మందలో గొర్రెపిల్లను పట్టుకుంది. పట్టుకున్న వెంటనే ఏం చేశాడు? యోబు గొర్రెల కాపరి పారిపోయి వచ్చినట్టుగా పారిపోయి రాలే. అది సింహమైనా అది ఎలుగుబంటి అయినా దాంతో పోరాడి దాన్ని చంపి ఆ సింహము నోట నుండి ఎలుగుబంటి నోట నుండి గొర్రె పిల్లను కాపాడిన కాపరి ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు గొర్రెలమై దారి తప్పిన మనందరి కోసము తన ప్రాణాన్ని ఆయన దారబోసాడు. మంచి కాపరి ప్రాణాన్ని పెడతాడు, ప్రాణాలకు తెగించి. ఇప్పుడు మీ మధ్యలోనికి సింహం వచ్చింది అనుకోండి, సింహం ఎందుకు ఇలా మధ్యలోకి ఒక కప్పు ఎగరాలి, ఒక కప్పు ఎగరాలి. ఇక్కడికి ఎవరుండరు, ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహము ఎలుగుబంటి నోట నుండి ఎలాగైతే గొర్రెను కాపాడాడో దేవుని బిడ్డలారా, అలాగే అపవాది యొక్క కబంధ హస్తాలలో నుండి, అపవాది గర్జించు సింహం అని రాస్తుంది, మన మంచి కాపరి యేసయ్య మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. అందుకు ఆయన మంచి కాపరిగా మార్చబడ్డాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో ఒక మాటను చదువుదాం. మంచి కాపరి ప్రాణాన్ని పెడతాడు, విడిపిస్తాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. నెమ్మదిగా చదవన్నా. యెహోవా దేశములో, అమ్మా, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లుగా వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఏంటంటే అండి, కాపరి ఏం చేస్తాడంటే అండి, మందను రక్షిస్తాడు. కాపరి తన మందను రక్షిస్తాడు. కాపరి తన మందను రక్షించినట్లుగా దేవుడు ఏం చేస్తాడు అని అంటే తన ప్రజలను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడండి? రక్షిస్తాడా, శిక్షిస్తాడా? రక్షిస్తాడు. రక్షణ మార్గములోనికి మనలను నడిపిస్తాడు. మంచి కాపరికి ఉండే లక్షణాలు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. మంచి కాపరి ఆయన ఎందుకు అయ్యాడు అని అంటే ప్రాణాన్ని పెట్టాడు గనక, రక్షించాడు గనక మంచి కాపరి అయ్యాడు. విడిపించాడు గనక ఆయన మంచి కాపరి అయ్యాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఎందుకు మంచి కాపరి అయ్యాడు అని మనం చదువుతాము అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదవడం ప్రారంభిస్తే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. స్వరము, కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి. అంటే ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం. ఏ సహవాసం అండి? కొంచెం నోరు తెరిచి చెప్పాలి మీరు. ఏ సహవాసం అండి? అన్యోన్యమైనటువంటి సహవాసం. చూడండి, ఆయన ఏమిటండి, దొడ్డి మార్గమున రాడు. ఆయన ఎప్పుడొచ్చినా ఎలా వస్తాడు? ద్వారములో నుండి వస్తాడు. ద్వారపాలకుడు ఏం చేస్తాడు? వాచ్మెన్ ఆయన చూసిన వెంటనే గేటు తెరుస్తాడు. ఇప్పుడు మీకు ఒక మాటని చెప్తాను. మీరు బాగా కోటీశ్వరులు అయిపోయారండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆమెను చెప్పట్లేదు, ఎవరో చెప్పారు, మీకు నిజమేనా అన్నట్టుగా మీరు బాధపడుతున్నారు. దానికి మేమేం చేయలేము. కోటీశ్వరులు అయిపోయారు. ఏమిటంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఒక వాచ్మెన్ పెట్టుకున్నారు గేట్లు తీయడానికి. మీ కార్లలో వచ్చి వెళ్తూ ఉంటే గేట్లు తీయడానికి. పొరపాటున నాకు మీకు కొంచెం గ్యాప్ వచ్చింది. నేను వేరే ప్రాంతంలో సేవ చేస్తున్నాను, గ్యాప్ వచ్చింది.
మీ గృహప్రవేశానికి కానీ రాలేదు. నేను ఒక 3-4 సంవత్సరాల తర్వాత వచ్చాను అనుకోండి. నేను వస్తే వాచ్మెన్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆపుతాడు. ఆగు. అదే నువ్వు వెళ్ళావనుకో గేటు తీసేస్తాడు. రా బాబు త్వరగా రా అని. అవునా కాదండి? ఎవరన్నా వస్తే గేటు మూసేస్తాడు. ఆయన కాపరి గనక ఆ దొడ్డిలో ప్రవేశించేటప్పుడు ద్వారపాలకుడు అంటే పరిశుద్ధాత్ముడు తలుపు తెరచి ఆయన లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ గొర్రెల్ని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలుస్తాడు. తన సొంత గొర్రెలు గనక ఏమిటి పిలుస్తాడండి? పేరు పెట్టి పిలుస్తాడు. సొంత గొర్రెలు కనుక హలో బ్రదర్ హలో అని పేరు పెట్టి పిలుస్తాడు. దేవుడు మనల్ని అందరినీ అలాగనే పిలిచాడు. లేకుంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? హాగరును పిలిచాడా? అబ్రహామును పిలిచాడా? ఏమిటండి? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది పిలవబడ్డాడు. ఆ పిలవబడినటువంటి లిస్టులోనే మనమందరం చేర్చబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి 2 చేతులు పైకెత్తి. ఈ గొర్రెలు కూడా ఏం చేస్తాయి? కాపరి స్వరాన్ని గుర్తెరగగలుగుతాయి. ఇది కాపరి స్వరమా? ఇది కాపరి కాని స్వరమా? ఇది నా కాపరి స్వరమా? ఇది భక్షించేవాడి స్వరమా? 100 రూపాయలు తీసుకెళ్ళడానికి వచ్చిన వాని స్వరమా? లేకుంటే ఇది నా కాపరి స్వరమా అని గొర్రెలు కూడా స్వరాన్ని ఎరుగుతాయి. ఈ మంచి కాపరి ఈయన ఎందుకు అయ్యాడు అని అంటే ఆ గొర్రెలను నడిపించేటప్పుడంతా ఆయన ముందుగా నడుస్తూ ఉంటాడంట. మాదిరి ఆయన ముందుగా వెళ్తూ ఉన్నాడు. అందుకు ఆయన మంచి కాపరయ్యాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పు. సొంత గొర్రెలన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. నా కుమారి, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొర్రెపిల్ల వారికి కాపరి. కీర్తనలో మనం చూస్తాం మరణము వారికి కాపరి. మనకు మరణము కాదు కాపరి. యేసయ్య కాపరి. ఆయన గొర్రెపిల్ల కాపరి గనక ఆ కాపరి ఏం చేస్తాడంటే జీవజలపు ఊట దగ్గరికి నడిపేస్తాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? కన్నీటి బాష్ప బిందువును తుడుస్తాడు. కాపరి. ఏ కాపరి అంటే ఆయన గొప్ప కాపరి. ఏ కాపరి అంటే ఆయన మంచి కాపరి. అందుకే జాగ్రత్తగా వినండి. కాపరికి ఉన్న బిరుదులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. మొదటిది మంచి కాపరి. ఎందుకు అయ్యాడు రమేష్ అన్న మంచి కాపరి? రక్తాన్ని కార్చాడు గనక. ఎందుకయ్యాడు దేవుడైనా మంచి కాపరి? రెండవది మంచి కాపరి. గొప్ప కాపరి ఎందుకు అయ్యాడు ఆయన? గొప్ప కాపరి ఎందుకు అయ్యాడు? మృతులలో నుండి లేచాడు గనక గొప్ప కాపరి అయ్యాడు. మంచి కాపరి అయ్యాడు. ఎందుకు మంచి కాపరి అయ్యాడు? మంచి కాపరి ఎందుకు అయ్యాడు? ప్రాణాన్ని పెట్టాడు గనక. మంచి కాపరి ఎందుకు అయ్యాడు? రక్షించాడు గనక. మంచి కాపరి ఎందుకు అయ్యాడు? మనలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎరిగాడు మనల్ని. దేవుడు నిన్ను ఎరిగాడు. యేసయ్య నిన్ను ఎరిగాడు. ఎవరో ఏదో చెప్తే పొరపాటున నమ్మద్దు. నిన్ను ఎరిగాడు గనకనే ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఆయన నీతోనే మాట్లాడతాడు. స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడే దేవుడు. మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన మంచి దేవుడు. ఆయన మంచి కాపరి. ఆయన నిన్ను ఎరిగాడు. నీ బాధను ఎరిగాడు. నీ స్థితిని ఎరిగాడు. నతానియేలుతో అదే అంటాడు. ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగాను. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే అనేసరికి అర్థమైపోయింది ఇక నతానియేలుకు, అయ్యా నువ్వు నిజమైన బోధకుడు, నిజంగా బోధకుడు అయ్యాను. అంజూరపు చెట్టు కింద అన్నం దానికి నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక గొప్ప కార్యాలు చూడబోతున్నావు నువ్వు. ఇప్పుడే బోధకుడు అని నువ్వు భ్రమపడ అవసరం లేదు. ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు.
ఆయన నిన్ను ఎరిగాడు. ఆయన నీ గురించి ఆయనకు తెలుసు. నీకు ఆయనకు అన్యోన్యమైన సహవాసం ఉన్నప్పుడు ఇక మధ్యవర్తి అవసరం లేదు. ఆయనే మధ్యవర్తిగా ఉండి నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. స్వరం ఎత్తి పిలుస్తాడు, వాక్యంతో మాట్లాడతాడు, గ్రంథములో లేఖనాలతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. లేకపోతే కలో దర్శనాన్ని అంటే నీ స్టామినాను బట్టి నీతో మాట్లాడతాడు. నీ స్టామినాను బట్టి నీతో మాట్లాడతాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. ఆయనలాగానే నాతో మాట్లాడమంటే కుదరదు. అర్థమవుతుందండి? ఏనా అర్థమైందా? ఏమర్థమైంది? కొందరికి కనబడితే ఇప్పుడు పౌలు ఉన్నాడు కదండి, ఆయనకు వెలుగుగా దర్శిస్తేనే అర్థమవుతుంది. అర్థమైందండి? కొందరిని పిలిస్తే ఆయన స్వరమెత్తి పిలిస్తే దేవుని సన్నిధానానికి అంటే ఒక్కొక్క విధంగా ఆయన దర్శిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి, 2 చేతుల పైకెత్తి సంతోషంగా చెప్పాలండి. హల్లెలూయా. గొప్ప కాపరి, మంచి కాపరి. 3వది పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ ఏ కాపరి? ఆత్మల కాపరి. ఏ కాపరి అండి? అంటే నీ ఆత్మ ఒక గొర్రె. నీ ఆత్మ 100వ కీర్తనలో చదవండి ఒకసారి. 100వ కీర్తన 5వ చరణాన్ని చదవండి ఒకసారి త్వరగా. ఆ పై వాక్యాన్ని చదువు. ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను సృజించెనని ఉంటుంది చూడండి. తెలుసుకోనండి. 3వ చరణమా? 3. దేవుడనే తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను. చాలండి. ఆ పుట్టించిన అన్న దగ్గర ఏదో నంబర్ ఉంటుంది చూడండి. మనలను మనమే ఎవరండి? ఆయన మనలను పుట్టించాడు. ఆ కింద లైను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలం మనం. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యములో మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు, మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు అంటే మన ఆత్మ ఒక గొర్రెకు సాదృశ్యం. అంటే ఆత్మ గొర్రెలాగా మారాలి. గత దినాల్లో గొర్రెను గురించినటువంటి సందేశాన్ని నేను మీకు ఇచ్చాను. ఒక 5 విషయాలు గొర్రెకున్న మంచి స్వభావాలు చెప్పుకుంటూ వచ్చాను ఆ మందిరంలో ఉన్నప్పుడు. యూట్యూబ్లో ఉంటుంది గొర్రెలను గురించిన సందేశము. యూట్యూబ్లో 2 ప్రసంగాలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా వినొచ్చు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే వాక్యపు లేఖనం సెలవిస్తుంది, ఆయన మీ ఆత్మల కాపరి. ఎందుకు ఆయన ఆత్మల కాపరి అయ్యాడు అని అంటే అక్కడే ఉంది. ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు. అంటే యూటర్ను తీసుకున్నాం, మనం మరలించబడ్డాం, మనం మరలాము. మనం ఏమయ్యాము? ఆ ప్రారంభంలోనే చెప్తూ ఉంది, మీరు గొర్రెల వలె దారి తప్పాము. గొర్రెల వలె దారి తప్పారు. గొర్రె ఎలాగైతే దారి తప్పి తిరిగి ఏ ఎలుగుబంటికో ఏ సింహం నోట్లోనో పడుతుందో అట్లాగా అపవాది కబంధ హస్తాలలో తప్పిపోయి మనం పడ్డాము. అయితే యేసుక్రీస్తు ఆత్మల కాపరి మనలను ఏం చేశాడు అని అంటే పట్టుకున్నాడు.
మనలను ఆయన వైపు త్రిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తుల కార్యముల గ్రంథం ఎలా తిప్పాడో ఒక మాటను మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యం. ఎక్కువ క్రిస్మస్లో వాడుతూ ఉంటారు ఈ వాక్యాన్ని. మీలో 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు వచ్చాడు. ఆయన మొదట మీ యొద్దకు వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా ఆయన అంటే, అక్కడ చూడండి, ఆయనను లేపి అని ఉందా, పుట్టించేనే ఉందా? చెప్పరేంటండి? లేపని ఉందా, పుట్టించేనే ఉందా? లేపి అన్న దగ్గర ఫుట్ నోట్లో నంబర్ ఉంటుంది, కింద చూడండి, పుట్టించి. పుట్టించేనే ఉంది, కింద లేపి అని ఉంది. ఆయనను పుట్టించి అంటే ఆయనను ఎందుకు పుట్టించాడంటే, మనల్ని అందరినీ మరలించడానికి. మనం మరలాలి అని అంటే ఆయన మరణం కావాలి, ఆయన మరణం అవ్వాలి, ఆయన చనిపోవాలి. ఎక్కడుండి ఆయన మళ్ళించాడు అని అంటే, దుష్టత్వములో నుండి. మనమందరము గొర్రెల వలె తప్పిపోయాము. తప్పిపోయిన మనలను అందరినీ ఆయన వెతికి రక్షించడానికి వచ్చి, ఏమిటండి మన పయనం ఎక్కడికి అని అంటే, నిత్య నాశనానికి, ఆరని అగ్నిలో యుగయుగాలు కాలిపోవడానికి మన యాత్ర కొనసాగించబడుతూ ఉండగా, క్రీస్తు యేసు మనలను అందరినీ రక్షించి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆత్మల కాపరి ఎందుకు అయ్యాడు అని అంటే, దుష్టత్వములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? మళ్ళించాడు, యూటర్న్ చేశాడు, మనలను త్రిప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇక్కడ ఉన్నాను, పాస్టర్ గారిని మీటింగ్ పిలిచాను, ఇక్కడ నిలబడుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు ఊమని వెళ్ళిపోతూ ఉన్నాడు బండి వేసుకొని. అప్పుడు నేను గట్టిగా చప్పట్లు కూడా అని కేకలేసి ఏం చేశానంటే, అదిగో అంత దూరం వెళ్ళిపోయినటువంటి పాస్టర్ గారిని మళ్ళీ ఎన్నికి తప్పించాను. ఒకవేళ నేను అనకపోతే ఊరు దాటేసి వెళ్ళిపోయేవాడు. ఏం చేశాను? ఆయన అంత దూరం వెళ్ళకుండా దగ్గరలోనే మళ్ళించి ఇక్కడికి తీసుకొని వచ్చాను. దేవుని బిడ్డలారా, గొప్ప కాపరి, మంచి కాపరి. ఇప్పుడు ఆయన ఎవరు అని అంటే, ఆత్మలకు కాపరి. ఎందుకు ఆత్మలకు కాపరి అంటే, మందలో నుండి తప్పిపోతుండగా, తప్పి అరణ్యములో తిరుగుతూ ఉండగా వెతకి పట్టుకొని వచ్చి మందలో చేర్చాడు, మళ్ళించాడు మనలను. అందుకు ఆయన ఆత్మలకు కాపరయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. ఇంకొక మాటను కూడా మీకు చెప్పాలి. గొప్ప కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి. ఎందుకు ఆయన ఆత్మల కాపరి అయ్యాడంటే, మనలను మళ్ళించాడు. పాపములో నుండి, శాపములో నుండి, దరిద్రతలో నుండి, ఏమిటండి, దుష్టత్వంలో నుండి మనలను మళ్ళించాడు గనక ఆయన ఆత్మల కాపరి అయ్యాడు. ఇదే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదివితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందెదరు. ఏ కాపరండి అయినా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ కాపరి నాన్న? ప్రధాన కాపరి. ఎందుకు ఆయన ప్రధాన కాపరి అయ్యాడు? ఆయన ప్రధాన కాపరి అని చెప్పగలుగుతున్నాము అని అంటే, ఆయన రేపు కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ కిరీటాన్ని? వాడబారని మహిమా కిరీటము. వాడబారని మహిమా కిరీటాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. వాడబారని మహిమా కిరీటము ద్వారా నువ్వు అలంకరించబడబోతూ ఉన్నావు. వాడబారని కిరీటాన్ని ప్రధాన కాపరి ఆయన నీకు, ప్రధాన కాపరిగా ఆయన నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు కిరీటాన్ని ఇస్తాడు. అందుకు దేవుని బిడ్డలారా,
దేవుడు నిన్ను మళ్ళించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఎందుకు ఆయన ప్రధాన కాపరి అయ్యాడు అని అంటే నీకు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. ఎందుకంటే ఆయన ప్రధాన కాపరి? మహిమ కిరీటాన్ని, కిరీటం కాదు అది. ఏదేను తోటలో ఆదాం పోగొట్టుకున్నాడు ఈ కిరీటాన్ని. ఎవరు పోగొట్టుకున్నారు? ఆదాము పోగొట్టుకున్నాడు ఈ కిరీటాన్ని. ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ కిరీటాన్ని రేపు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆ కిరీటాన్ని మరలా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదేను తోటలో ఆదాముకు ఎలాంటి మహిమ ఉందో, ఏదేను తోటలో రాత్రి మనం విన్నాం కదండి, దిగంబరులు అని కూడా వాళ్ళకు తెలియనంత మహిమతో వాళ్ళు కప్పబడి ఉన్నారు. పాపం చేశారు, మహిమ పోయింది, దిగంబరత్వం బయటపడింది, సిగ్గొచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, గుర్తుపడితే ప్రధాన కాపరి ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రధాన కాపరిగా ఆయన మనకున్నాడు. ఎందుకు అని అంటే నీకు దేవుడు కిరీటాన్ని దయచేయబోతూ ఉన్నాడు. వాడబారని మహిమ కిరీటము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమ కిరీటము ధరించుకునే ఆ శుభవేళ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ధన్యత అండి, ఎంత యోగ్యత అండి, ఎంత అర్హత అండి. అవునా కాదా? మాట్లాడరేంటండి? మాట్లాడట్లేదు మీరు. ఏ కిరీటాన్ని అండి? వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఒక 2 కిరీటాలు, 2 లేదా 3 కిరీటాలు చూపిస్తాను నేను మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం. చదవమ్మా. అమ్మా, పంద్యమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. అమ్మా, క్షయమగు కిరీటము పొందుటకు మనమైతే అక్షయ కిరీటము మనము పొందుకోవాలి. వాళ్ళు ఏ కిరీటాన్ని పొందుకుంటారంటే క్షయమయ్యే కిరీటం. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ప్రపంచ కప్ అని కొడుతున్నారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. అంతేనా కాదండి? లేకుంటే సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. అయితే మన కిరీటము సంవత్సరానికి 3 సంవత్సరాల వరకు కాదు వ్యాలిడిటీ, నిత్యము. క్షయమయ్యే కిరీటం కాదు దేవుడు మనకిచ్చేది, అక్షయ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని. ఈ అక్షయ కిరీటాన్ని పొందుకోవాలంటే మితముగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివినప్పుడు పోరాడే వాళ్ళు నియమము ప్రకారము పోరాడాలి అని దేవుని యొక్క వాక్యం ఉంది. జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు ఎలా పోరాడాలంటే నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము ఉండదు, వాడు కిరీటాన్ని పొందుకోలేడు. ఎలా పోరాడాలంటే నియమం ప్రకారం పోరాడాలి. ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం పోరాడాలి. అలాగనే రేపు అక్షయ కిరీటాన్ని, ఏమిటండి? క్షయ కిరీటము కాక అక్షయ కిరీటాన్ని పొందుకోవడానికి మనము కూడా నియమము ప్రకారము పోరాడడానికి మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే నీతి కిరీటం ఉంచబడింది. 7వ వాక్యాన్ని మనము చదివితే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట అమ్మా నా కొరకు నీతి కిరీటం ఉంచబడెను. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకు మాత్రమే గాక
తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎంతమంది అయితే రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నీతి కిరీటాన్ని, అక్షయ కిరీటం, నీతి కిరీటం. ఎవరికి నీతి కిరీటం అంటే మంచి పోరాటం పోరాడే వాళ్ళకు. అక్షయ కిరీటం ఎవరికి అంటే నియమం ప్రకారం, మితముగా ఉండి నియమం ప్రకారం పోరాడే వాళ్ళకు. ఎప్పుడన్నా విందాం మనం ఈ యొక్క సందేశాన్ని. ఇంకొక కిరీటాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. త్వరగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. ధన్యుడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. శోధనలో నిలబడితే ప్రేమించే వారందరికీ దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. శోధనలో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీకు కూడా దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదివితే, ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే శోధించును, 10 దినములు శ్రమపడిన పిమ్మట 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉంటే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎలాగుండాలండి? ఎన్ని కిరీటాలు చెప్పాను నేను? ప్రధాన కాపరి వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. అక్షయ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం. మొత్తానికి ఎన్ని కిరీటాలు అయ్యాయి? ఎన్ని కిరీటాలు అయ్యాయి? మహిమ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం. మొత్తం ఎన్ని? మరలా చెప్పండి. మొదటిది ఏంటి? వాడబారని మహిమ కిరీటం. రెండవది అక్షయ కిరీటం. మూడవది నీతి కిరీటం. నాలుగవది ఎన్ని కిరీటాలు ఉన్నాయండి నీకు రేపు రాకల్లో? ఎక్కడ పెట్టుకుంటావు ఇన్ని కిరీటాలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. కిరీటం కలిగిన వాడు పరిపాలన చేస్తాడు. కిరీటం అంటే ఇప్పుడు జీవ కిరీటం నీకు పెట్టాడు అంటే కిరీటాన్ని పెట్టడం అది కాదండి, జీవం మీద దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అటువంటి అధికారాన్ని పొందుకోవాలి. ఆయన ఎవరు అని అంటే గొర్రెపిల్ల కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే గొప్ప కాపరి. ఎందుకు గొప్ప కాపరి? ఆయన రక్తమును బట్టి నిబంధన చేశాడు, మృతులలో నుండి లేచాడు. రెండవది మంచి కాపరి. ఎందుకు ఆయన మంచి కాపరి అయ్యాడంటే ప్రాణాన్ని పెట్టాడు, రక్షించాడు, మనలను ఎరిగాడు గనక మంచి కాపరి. మూడవది ఆత్మల కాపరి. ఎందుకు అని అంటే దారి తప్పిన మనలను మళ్ళించి మరల మందలో చేర్చుకున్నాడు, మంచి కాపరి. నాలుగవది ప్రధాన కాపరి. ఎందుకు అని అంటే వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు. ఒకసారి అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.